ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 80వ రహస్యంగా పొట్ట బాగా తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. ప్రతి మనిషికి చిన్నో పెద్దో బొజ్జు ఉండటం అనేది ఈ రోజుల్లో సహజమైపోయింది. ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాల వల్ల, కూర్చుని పనులు చేయటం వల్ల, ఎక్కువ తినటం వల్ల పొట్ట సాగిపోయి ముందుకు వస్తుంది. ముందుకెందుకు వస్తుంది అంటే వెనక్కి వెళ్ళటానికి వెన్నుపోస అడ్డుంది. మరి ఇటు వేసి కూరుతూ ఉంటే మరి వెనక్కి వెళ్ళటానికి లేదు కాబట్టి ముందుకెళ్ళకి ఎటు వెళుతుంది చెప్పండి. అంచేత చాలామందికి పొట్ట బాణలాగా వస్తుంది. అందుకని నేను ఎప్పుడు పొట్టనేమంటానంటే అటాచ్డ్ స్పీడ్ బ్రేకర్ అంటాను. ఎందుకు? రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ అనేది వాహనాల యొక్క స్పీడ్ను స్లో చేయటానికి, నియంత్రించడానికి ఆ స్పీడ్ బ్రేకర్ ఎలా ఉపయోగపడుతుందో, ఈ శరీరానికి పొట్ట అనేది అన్ని పనులకి స్లో చేయటానికి బ్రేకర్ లాగా అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. అందుకని మనిషికి పొట్ట అటాచ్డ్ స్పీడ్ బ్రేకర్. కూర్చోవాలన్నా, వంగాలన్నా, పక్కకు తిరగాలన్నా, పనులు చేసుకోవాలన్నా అన్నిటికీ పొట్ట అడ్డుగా మారుతుందన్నమాట. అలాంటి పొట్ట అనేది ఎవరికి ఉన్న ఆడ మగ ఎవరైనా సరే దాన్ని చూసి ఫీల్ అవుతూ ఉంటారు. స్నానం చేసేటప్పుడు బట్టలన్నీ తీస్తాం కదా, బాత్రూంలో పెద్ద అద్దాలు పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనది ఉన్న అసలు రూపం అంతా అక్కడ కనపడుతుంది. చీ అనిపిస్తుంది ఆ పొట్టను చూస్తే. అలాంటి పొట్టని తగ్గించుకోవాలని అందరూ కోరుకుంటారు, కానీ అది తగ్గదు. అంచేత తగ్గటానికి అతి ముఖ్యమైన నియమాలు కొన్నిటిని ఈరోజు మనం కార్యక్రమం ద్వారా తెలుసుకోబోతున్నాం. చూడండి, బొట్ట మరీ ఎక్కువై పక్కకు పడుకున్నప్పుడు వాలితే మరీ ఇబ్బందిగా ఉండి బరువుగా అనిపిస్తుంది కాబట్టి ఆ స్వామి కర్రను తీసుకెళ్ళి పొట్ట కింద పెడితే సపోర్ట్ అన్నమాట. అట్లా మరి ఇలాంటి పొట్టని మనం పెంచుకోవటం వల్ల ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి అనేది ఇక్కడ ఈ విషయం గురించి మనం చూడబోతున్నాం. పొట్టలో పెరగటం వల్ల చూడండి, ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ, ఇది బట్టలు కట్టుకున్నా, బెల్ట్ పెట్టుకోవాలన్నా, ఆభరణాలు పెట్టుకోవాలన్నా అన్నిటికీ పొట్ట ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఊపిరితిత్తులు పని చేయించే డయాఫ్రమ్ ఇది. మన 2 లంగ్స్ ఇక్కడ వరకు ఉంటాయి. మీరు వేళ్ళు పెట్టి మీ రిబ్స్ ఇట్లా చూసుకోండి, ఎముకలు ఎక్కడ వరకైతే మీ రిబ్స్ ఉంటాయో అక్కడ వరకు మీకు లంగ్స్ ఉంటాయి. ఈ లంగ్స్ గాలి పీల్చినప్పుడు సాగుతుంటాయి, అట్లా ముడుచుకుంటూ ఉంటాయి. ఈ లంగ్స్ని పనిచేయించేది ఈ డయాఫ్రమ్ అనే కండ. అంటే ఊపిరితిత్తుల దిగువ భాగాన్ని డయాఫ్రమ్ అనే మజిల్ అట్లా ఉంటుందన్నమాట. ఈ డయాఫ్రమ్ అనే మజిల్ యొక్క సంకోచ వ్యాకోచాలు ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలు. మరి పొట్ట పెరిగితే మీకేం మొయ్యటానికి ఇబ్బంది ఉండకపోవచ్చేమో, కానీ శరీరంలో పొట్ట పెరిగేసరికి చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకు అంటే మన పొట్ట పెరిగే కొద్దీ ఈ పెరిగిన పొట్ట ఇదిగో ఈ డయాఫ్రమ్ కింద ఉంటుందన్నమాట ఇక్కడ. అందుకని ఈ పొట్ట అనేది పెరిగే కొద్దీ డయాఫ్రమ్ని లిఫ్ట్ చేస్తుంది. డయాఫ్రమ్ ఇట లిఫ్ట్ అయితే లంగ్స్ సాగవు, సరిగా ముడుచుకుని ఉంటాయి. ఎక్కువ గాలి చివరి భాగాలకు, మీకు బొజ్జ పెరిగే కొద్దీ చివరి భాగాలకు గాలి ఎక్కదు. అందుకనే బొజ్జ పెరగటం అనేది ఆయుక్షీణం, శక్తి క్షీణం. ఎందుకంటే మీ ఎఫిషియన్సీ అంతా తగ్గిపోతుంది. ప్రాణవాయువు మీదే కదా మీ ఎఫిషియన్సీ ఆధారపడి ఉన్నది. అంచేత మనకి పెరిగే బొజ్జు వల్ల లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. 30-40% మీకు ప్రాణవాయువు వెళ్ళటం తగ్గిందంటే 30-40% మీ లైఫ్ తగ్గినట్టే, మీ ఎనర్జీ తగ్గినట్టే, మీ ఎఫిషియన్సీ తగ్గినట్టే. అందుకని నేనేమంటున్నాను, పొట్ట ఆయుక్షీణం, శక్తి క్షీణం. అంచేత పొట్టను తగ్గించుకోవాలని మీరు లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడో మనం చెక్ చేసుకోవాలి, ఇట్లా ఉండాలని టార్గెట్ పెట్టుకోవాలి. చెయ్యి ఇట్లా పెట్టుకుంటే లైన్గా గోడ కట్టినట్టు ఈ భాగం మనకి ఇట్లా రావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే మీకు సాధ్యమవుతుంది. ఇంతలా బొజ్జైనా మళ్ళీ ఇట్లా మీరు తీసుకువెళ్ళచ్చు. మరి పొట్ట తగ్గడానికి అతి ముఖ్యమైన ఆసనాలు 2 ఉన్నాయి. అది నేను ఇక్కడ స్టెప్ వైజ్ చూపిస్తాను. ఈ 2 ఆసనాల ద్వారా మీరు చాలా బాగా పొట్టను తగ్గించుకోవచ్చు. ఉత్తాన పాదాసనం. కొంతమందికి కింద పొట్ట ఉంటుంది, బొడ్డు కింద భాగం పొట్ట.
కొంతమందికి పైపట్టు ఉంటుంది, ఇంకొంతమందికి కింద పైన రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు భాగాల్లో ఉన్న పొట్టను తగ్గించడానికి రెండు ముఖ్యమైన ఆసనాలు ఉంటాయి. ఈ రెండు ఆసనాల్లో పొట్ట తగ్గినట్టుగా ఇతర ఆసనాలకి ఇలా తగ్గదనమాట. ఇది అందరూ వేయచ్చు. మీరు 150 కేజీలు ఉన్న ఈ ఆసనాలు రెండు వేయచ్చు. మీకు ఏ కంప్లైంట్లు ఉన్నా, మోకాళ్ళ నొప్పులున్నా ఇబ్బంది ఉండదు. పడుకుని చేతులు రెండు తల కింద పెట్టేసుకుని నేల నుంచి రెండు పాదాలని కలిపి ఒక అడుగెత్తులో లేపి ఆపాలి. అందుకని అడుగు అనుకోవడానికి నేను పాదం మీద పాదం ఇట్లా పెట్టింది అడుగు కొలత తెలియటం కోసం. అలా రెండు కాళ్ళని నేల నుంచి ఒక అడుగెత్తులో లేపి ఆపినప్పుడు ఈ కాళ్ళ బరువు 20 నుంచి 30 కేజీలు నాకు ఉన్నాయనుకోండి. ఈ బరువు ఈ 20 కేజీలు 30 కేజీల బరువుని ఈ పొత్తి కడుపు కండాలు మోస్తున్నాయి. ఇప్పుడు అందుచేత ఈ పొత్తి కడుపు భాగంలో కొవ్వు కరగటానికి, ఆ భాగంలో నేల బెగవటానికి ఇది ఒక చక్కటి అవకాశం అన్నమాట. అందుకని ఇలా మీరు ఉత్తాన పాదాసన్ ప్రారంభంలో ఒక 5-10 సెకండ్లు చేస్తారు, ఆపేస్తారు. 4 రోజులు అలవాటై నొప్పులు తగ్గిన తర్వాత ఈ ఉత్తాన పాదాసన్ని 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. రోజు రోజుకి 5-6 సెకండ్లు, 10 సెకండ్లు ఉండగలను సేపు. చివరికి నిమిషం 2 నిమిషాలకు వెళ్ళిపోతారు. అంటే చూడటానికి ఇంత తేలికాసనమే కదా, అబ్బాయి అంత ఈజీగా తగ్గిపోతుంది అనుకుంటారేమో. వేయటం ఎంత తేలిక అనిపిస్తుందేమో. లేపినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కష్టమో. చూడటానికి అంత ఈజీ, ఎందుకంటే ఈ బరువు మొత్తం ఇక్కడ అసలు చాలా మందికి అసలు కాళ్ళు కూడా లేవండి అటు లేపినప్పుడు. అట్లా టపటపా పడిపోతుంటే 1-2 సెకండ్స్ కూడా ఉండవు అసలు. అక్కడ కష్టమైన ఆసనమే, కానీ ఈజీగా చేయొచ్చు. ఇది సహజమైన మంచి స్థితి అన్నమాట. ఇది ఇందులో కొంచెం సులభ స్థితి. కొంతమందికి ఇట్లా కూడా రావట్లేదు అనుకోండి, ఒక అడుగెత్తులో ఆపటం కష్టం ఎక్కువ. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ఎత్తు లేపి ఆపుతారు. అది 2 అడుగులు 3 అడుగులు ఎత్తు. అప్పుడు సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హైట్ తక్కువ ఉండేసరికి క్యారీ చేయటం ఎక్కువ అవుతుంది అనమాట. స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. 1 ఫీట్ 1/2 ఫీట్ ఎత్తులో కాళ్ళు ఆపటం కష్టమైనప్పుడు 2 ఫీట్ల ఎత్తులో ఉంచండి. అది సులభ స్థితి. కొద్దిగా ప్రాక్టీస్ మీద మీరు 1 ఫీట్ హైట్కి అప్పుడు ఆపితే ఇంకా మంచిది అనమాట. ఇంకొకటి ఇక్కడ చూపిస్తాం. బాగా బరువున్న వారి స్థితి. కొంతమందికి 2 కాళ్ళు ఇలా లేవవు. అలాంటప్పుడు ఎత్తు లేపచ్చు, లేదా ఒక కాలు కింద పెట్టేసి ఇంకొక కాలైనా లేపచ్చు. అది అట్లా ఎత్తు లేపినా పర్లేదన్నమాట. 2 కాళ్ళ బదులు ఒక కాలు కింద పెట్టేసి మీరు ఒక కాలు లేపి ఒక అర నిమిషం ఉన్న తర్వాత ఈ కాలు కింద పెట్టి మరొక కాలైనా అట్లా లేపి చేయొచ్చు అనమాట. 2 పద్ధతుల్లో మీరు ఏదైనా అవలంబించవచ్చు. హైట్ లేపేసే అట్లా చూడొచ్చు అనమాట. ఇక పై పొట్ట తగ్గటానికి నౌకాసన్, నీళ్ల మీద పడవ తేలినట్టుగా. ఇంతకుముందు చేసిన ఆసనం బొడ్డు భాగం కింద తగ్గుతుంది పొత్తి కడుపు, ఇప్పుడు పై పొట్ట తగ్గుతుంది. నీళ్ల మీద పడవ తేలినట్టుగా శరీరాన్ని చూడండి, నేల నుంచి కాళ్ళని అట్లా ఒక అడుగెత్తి లేపి ఆపి ఛాతీని కూడా పైకి లేపుతాం. ఇక్కడ అనదు, ఇక్కడ అనదు. సీటు భాగం నడువు భాగమే నేల కాంతుంది. చేతులు అట్లా పెట్టి అట్లాగే కదలకుండా ఉంటాం. ఉండగలిగిన వరకు ఈ రకమైన స్థితిలో ఉంటాం. 20-30 సెకండ్లు ఉంటేనే ఎంత నొప్పి వచ్చేస్తుంది ఈ భాగం అంతా. క్రమేపీ ఇట్లా 2-3 నిమిషాలు ఉండే స్థితికి వస్తారు. మీరు ఒకసారి ఆసనం చేశాక స్ట్రెయిన్ అయ్యారు, రిలాక్స్ అవ్వండి. మళ్ళా 1 నిమిషం 2 నిమిషాలు రెండోసారి చేయండి, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ 3rd టైం చేయండి. ఇట్లా 2-3 టైమ్స్ ఈ ఆసనాన్ని రిపీట్ చేసుకుంటే పై పొట్ట తగ్గటానికి కూడా చాలా మంచిదన్నమాట. సులభమైన పద్ధతి, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది, కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇక లావున్న వారికి సులువైన స్థితి. కాళ్ళు అట్లా లేపుతాం, ఛాతీ అట్లా లేపి ఆపాలంటే పడిపోతుంటాం, ఆగదు. అలాంటప్పుడు గాలిలో చేతులు ఇందాక నాకు ఉన్నట్టు ఇట్లా ఉండవు కొంతమందికి. అలాంటప్పుడు ఈ బట్టలు పట్టుకుని ఇట్లా ఉండటము, లేకపోతే తొడల చేతులతో పట్టుకుని అట్లా సపోర్ట్ తీసుకుని ఉండటమో చేస్తే మీకు ఈజీ అనమాట ఇది. అలాంటి కుదరని వారికి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఈజీగా కొంతమందికి ఉంటుంది. నిదానంగా చేతులు కూడా పైకి వదిలేస్తే ఆ పట్టు కూడా లేనప్పుడు ఈ ప్రెషర్ ఇక్కడ ఎక్కువ పడి పై పొట్ట బాగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఇక్కడ బాగా బరువు ఉన్న భారీ ఊబకాయ ఉన్న వారికి కూడా ఇంకా స్థితి చూపిస్తున్నాం. కొంతమందికి ఇందాక చూపించిన స్థితిలో కష్టం అనిపిస్తుంది.
ఆసనం రాదు. అలాంటప్పుడు కొంచెం హైట్ లేపితే ఆటోమేటిక్గా మీకు ఆ ఆసనం చక్కగా వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా అంటే శరీరానికి ఎట్లా చేతులు అట్లా పెట్టినప్పుడు స్ట్రెయిన్ తగ్గుతుంది. రాను రాను హైట్ ఇందాక ఒరిజినల్ స్థితికి అట్లా వెళ్ళాలి. ఫస్ట్ కుదరపోతే ఎట్లయినా మీరు చేయగలరు అనమాట. అది ఈ 2 ఆసనాలని ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు కూడా ఒక్కొక్క ఆసనాన్ని చేసుకోండి. పొట్ట బాగా ఉన్న వారికి చక్కగా తగ్గే అవకాశం దీనివల్ల లభిస్తుంది అనమాట. ఈ 2 ఆసనాలతో పాటు పొట్ట తగ్గడానికి ఇతర వ్యాయామాలు మీరు ఏమైనా చేయదలిస్తే ఇంకా ఇలాంటి కొన్ని ఇది కొద్దిగా బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ లాగా ఇది ఇట్లా కాలు మడిచి అట్లా ఆ కాలు చెప్పారు, మళ్ళీ తర్వాత అటు 2 పక్కలకి 2 సార్లు అట్లా చేస్తారనమాట. యాంగిల్ మార్చుకుని ఇప్పుడు ఆ కాలు మడుచుంది, ఇంతకుముందు ఈ కాలు మడుచుంది, అట్లా ఇవి ప్రొద్దున ఒక 20-30-40 తీస్తారు, ఈవినింగ్ మళ్ళీ 20-30-40 అట్లా తీయచ్చు అనమాట. అందుకని ఇట్లా అన్నప్పుడు ఈ కాలు బరువు అంతా అబ్డామినల్ మజిల్స్ మీద ఇట్లా అన్నప్పుడు మూమెంట్ వస్తుంది. కాబట్టి ఈ భాగంలో ఫ్యాట్ లోవర్ అబ్డామిన్ పక్కలు తగ్గడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అప్పర్ అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ రెండింటికి పనికి వస్తుంది. చాలా అబ్డామినల్ మజిల్స్ అన్ని టైట్ అయిపోతాయి, లూజ్ అయిన స్కిన్ అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళి బిగిసిపోతుంది అనమాట. ఈ 2 మంచి ఎక్సర్సైజులుగా మీరు ఉపయోగించుకోవచ్చు. పొట్ట తగ్గించే 3వ రకం ఇలాంటి వ్యాయామాలు. ఇది చాలా కష్టం ఎక్కువగా ఉంటుంది, బాగా రిజల్ట్ వస్తుంది. ఇంతకుముందు నేను చూపించిన ఆసనాలతో పాటు ఇది కొద్దిగా ఈజీగా చేయగలుగుతారు. అంటే బాగా బరువు ఎక్కువ ఉన్న వారు కష్టం అవ్వచ్చు, కానీ సహజంగా వస్తుంది. ఇది మాత్రం రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది ఈ టెక్నిక్. ఇంతకు చెప్తున్న 2 ఇది ఒకటి 3 ఎక్సర్సైజులు బాగా అబ్డామిన్ తగ్గటానికి అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక 5వ రకం 6వ రకం ఎక్సర్సైజుల్లో రకాలు, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండటం కోసం అనమాట. ఇది కొద్దిగా ఈజీ. అట్లా హోల్డ్ చేసి ఉన్నప్పుడు బాగా మజిల్స్ సాగుతాయి అన్నమాట. ఈ 6 రకాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ అన్నీ కొద్దిగా చేయటానికి కన్వీనియంట్గా ఉండవు, అంత రిజల్ట్ ఎక్కువ రావు. అంచేత అందరికీ అనుకూలమైనవి, సులభమైనవి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. ఆ 2 ఆసనాలు ఈ 6 ఎక్సర్సైజుల్లో కనీసం 4-5 అన్నా మీరు చేయగలిగితే వెయిట్ తగ్గటానికి, పొట్ట కొవ్వు కరగటానికి, సాగిన పొట్ట మళ్ళీ బిగవటానికి సరైన వ్యాయామాలు అన్నమాట. ఎవరైనా సరే వయసు పైబడుతున్న 75-80 ఏళ్ళు వస్తున్న ఆ వయసులో కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. చక్కగా మంచి కలర్ వేయటం, ఆ ఏజ్లో కూడా రకరకాల బట్టలు ధరించటం, చక్కగా అలంకారాలతో మంచిగా తయారవుతున్నారు. అంత మంచిగా ఉండి అన్ని ఆభరణాలు పెట్టుకుని అంత మంచి డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఎవరికైనా బొజ్జు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంతలా బొజ్జు పెట్టుకు పట్టు చీర కట్టి వడ్డాణం పెడితే ఎలా ఉంటుంది? ఇంతలా బొజ్జుండి సూట్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికైనా అది బాగోదు అనిపిస్తుంది. కానీ బొజ్జు తగ్గాలంటే మరి ప్రతి ఒక్కరికి కోరుకున్నప్పటికీ సాధన లోపం వల్ల తగ్గట్లేదు. అంచేత ఇట్లాంటి వ్యాయామాలు కంపల్సరీ చేయాలని ఒక నియమం పెట్టుకోండి. ఐడియల్గా ఇట్లా అనుకుంటే ఒక గోడలాగా ఇక్కడ రావాలి అనే స్థితి లక్ష్యం పెట్టుకుని సాధన చేయండి, చక్కగా తగ్గుతారు. ఈ ఎక్సర్సైజులతో పాటు మీరు ఆచరించవలసిన ఆహారం కూడా ముఖ్యం పొట్ట తగ్గటానికి. మధ్యాహ్న పూట బరువు తగ్గాలంటే పుల్కా తినమని చెప్తాం, మీరు అందరూ పుల్కా తీసుకుంటారు వెయిట్ తగ్గటానికి, అది మంచిదే. కానీ పొట్ట తగ్గాలి అంటే డిన్నర్ 6 కల్లా తినేయండి. 5కి ఎప్పుడన్నా జ్యూస్ తాగండి, బత్తాయి, కమల, చెరుకు రసం లాంటిది. 5-5:30. 6 to 6:30 సీజనల్ ఫ్రూట్స్. ఎర్లీ డిన్నర్ వల్ల మీ ఆహారం పడుకునేసరికి కరిగిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు మీ శరీరానికి కావాల్సిన శక్తి, లేచిన దగ్గర నుంచి మళ్ళీ తినే వరకు మీ శరీరానికి కావాల్సిన శక్తి నిలవన్న కొవ్వు నుంచి కరుగుతుంది. మగవారికి ఎక్కువ బొజ్జు దగ్గర కొవ్వు ఉంటుంది కాబట్టి ఈ కొవ్వు తగ్గుతుంది. ఆహారం లేకపోయేసరికి బొత్త వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని నైట్ తిని పడుకుంటేసరికి అరక్కు ఎక్కువ నిలవండి ఇవన్నీ సాగుతాయి అన్నమాట. ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తింటే బొజ్జు ఎప్పుడు రాదు. అంచేత ఈ మంచి అలవాటుని మీరు కొనసాగించండి, ఆసనాలు చేయండి. మీ పిల్లలకి మీలాగా బొజ్జు రాకూడదు, స్లిమ్గా వాళ్ళ నడుము సన్నగా ఉండాలంటే మీరు పిల్లలకు ముందు నుంచి కొంచెం ఇలాంటి ఆసనాలు చేయించండి, ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ పెట్టండి. చక్కటి ఫలితం మీ కుటుంబంలో అందరూ పొందొచ్చు అనమాట.
అంటే పిల్లలకి మంచిగా తయారవటం, మంచిగా సంపాదించుకోవటం, మంచిగా చదువుకోవటం, మంచి ఉద్యోగాన్ని పొందటం, మంచిగా దాచుకోవటం, ఇవన్నీ నేర్పుతున్నారు. కాస్త ఆరోగ్యంగా ఉండటం కూడా నేర్పండి, ఆరోగ్యంగా తినటం నేర్పండి, ఆరోగ్యకరంగా షేప్ ఉండేటట్టు కాస్త మంచి వ్యాయామాలు నేర్పండి. ఇది కూడా పేరెంట్స్ యొక్క బాధ్యత కదా. మరి అలా ఆలోచించకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అంచేత పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త ఉదరం విశాలమైన శ్వాసకు అవరోధం. ఉదరాన్ని కుదించి హృదయాన్ని ఉద్ధరిద్దాం. అందుకనే మన పెద్దలు హృదయ భాగం విశాలంగా ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలని చెప్తారు. హృదయ భాగం విశాలంగా ఉంటే ప్రాణవాయువు బాగా వెళ్ళి లంగ్ కెపాసిటీ మంచిగా ఉండి జీవితం, ఎనర్జీ రెండు పెరుగుతాయి అన్నమాట. అంటే విశాల హృదయ భాగం అంత మంచిది, కానీ దురదృష్టవశాత్తు విశాల ఉదర భాగం ఉండాలని శాస్త్రం చెప్తే విశాల ఉదర భాగం అయింది. ఇక్కడ కంటే ఇక్కడ లావు అయితే నష్టం ఎక్కువ, లైఫ్ తరుగు, ఎనర్జీ తరుగు. అంచేత పొట్ట ఆయుక్షీణం, పొట్ట శక్తి క్షీణం, ఇవి మరవకండి. మన లైఫ్కి 30% 40% ప్రాణవాయువుని కట్ చేసే మెకానిజం పొట్ట చేస్తుంది అనమాట. అందుకని మనిషికి తొడలున్నా, సీటున్నా, జబ్బులున్నా అంత నష్టం ఉండదు, పొట్టుంటే నష్టం ఎక్కువ. అందుచేత ఈ పొట్ట అనేది రాకుండా చేసుకోవాలి. వచ్చిన